అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. రేఖ కోపంతో ఫోన్ పెట్టేసింది. ఇంకా ఈవినింగ్ అయ్యింది. రవి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక సత్యవతి, రవి చూసావారా, మీ ఆవిడ నా మాటలు లెక్క చేయకుండా ఆఫీస్కి వెళ్ళింది. ఇంట్లో పెద్దదాన్ని ఉన్నాను, తను ఏం చెప్పినా మీకోసమే కదా అని మీ ఆవిడ అనుకోలేదురా. నేనేం చేసినా మీరు సంతోషంగా ఉండాలనే కదా నా బాధ కూడా అని సత్యవతి కోపంగా అంది. లేదమ్మా, నేను రేఖతో మాట్లాడతాను. మీరు ఎక్కువగా కోపం పెంచుకోవద్దు. అసలే మీకు ఆరోగ్యం సరిగ్గా బాగుండదు అని రవి అన్నాడు. ఇంతలో గోపిక, ఏంటండి మరిది గారు, మీరు నిన్ననే చెప్పాలి కదా రేఖతో. అత్తయ్య గారు వద్దన్నాక కూడా వెళ్ళడం ఏంటి? ఇంట్లో పెద్దవారు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా అని నీతులు చెబుతూ మనసులో సంతోషపడిపోతుంది. అంతలో రేఖ వచ్చి ఆ మాటలు విన్నది. వెంటనే రేఖను చూసి గోపిక ఇంకా నోరు మూసేసింది. ఇక రేఖ, రవి, నేను నీతో మాట్లాడాలి, ఒకసారి మన గదిలోకి రా అని పైకి తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా రేఖ వెళ్ళడం చూసి గోపిక, చూసారా అత్తయ్య గారు, మీరు ఇక్కడ ఉంటున్నా మిమ్మల్ని పట్టించుకోకుండా ఎలా లాక్కుంటూ వెళ్ళిపోయిందో. మీ కొడుకు మీ చెయ్యి దాటిపోయాడు అత్తయ్య గారు అని అంది. ఆ మాటకి గోపిక వైపు కోపంగా చూసింది సత్యవతి. ఇంకా గోపిక ఏమీ మాట్లాడక వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. రవి, నేను నీకు ముందే చెప్పాను కదా నా జీతం మా అమ్మ వాళ్ళకి ఇస్తానని. నువ్వు ఈ మాట మీ అమ్మ వాళ్ళతో ఎందుకు చెప్పలేదు అని అడిగింది. అంటే అది రేఖ, అమ్మవాళ్ళు అర్థం చేసుకుంటారులే అని అనుకున్నాను. నెమ్మదిగా చెప్తాను అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగింది. నన్ను క్షమించు రేఖ అని అన్నాడు. అదేంటండి, నాతో చెప్పినా సరే నేను చెప్పేదాన్ని కదా అత్తయ్య గారితో. మీరు ఇప్పుడు ఇలా చేయటం వల్ల నేను వాళ్ళ దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఎలా అండి చేశారు? తప్పైపోయింది అంటున్నాను కదా రేఖ. అయినా సరే నువ్వు ఈ జాబ్ వదిలేసే రేఖ, రవి అన్నాడు. లేదండి, నేను చెప్పాను కదా మా కుటుంబం నేను సహాయపడాలని. మరి ఇప్పుడు మీరు ఇలా మానేయమంటే ఎలా అండి, చెప్పండి అని అన్నాడు. గోపిక అక్క నాపై ఎలా చెప్తుందో చూసారా అత్తయ్య గారికి, మీరు కూడా వింటున్నారు కదా అని అంది. అవును, నేను వదిన మాటలు విన్నాను. తను నీ పైన మా అమ్మకి కోపం పెంచుతుంది. అందుకని నువ్వు ఇప్పుడు ఈ ఉద్యోగం మానేసి మా అమ్మని మచ్చిక చేసుకో. ఆ తరువాత నెమ్మదిగా ఒప్పించి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసుకుంటూ అని అన్నాడు. రవి ఆ మాటకి రేఖ కొంచెం నచ్చుకున్నా సరే ఇదేదో బాగుంది అనుకొని, సరే అండి, అలాగే జాబ్ మానేస్తాను అని రేఖ అంది. ఆ మాటకి రవి చాలా సంతోషంగా, అవునా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రేఖ, నాకు చాలా బాగా నచ్చావు. ఐ లవ్ యూ రేఖ అంటూ తనని ఎత్తుకొని గిరాగిరా తిప్పుతూ ఉన్నాడు. ఇంకా పదరేఖ, అమ్మకి ఈ విషయం గురించి చెప్తాము, అమ్మకి క్షమాపణ అడుగుదువు
కానీ అని రవి అన్నాడు. నేనేం తప్పు చేయలేదు కదండి, ఎందుకు నేను మీ అమ్మగారికి క్షమాపణ చెప్పాలి అని అన్నాడు. అవును రేఖ, నువ్వేమీ తప్పు చెయ్యలేదు, కానీ అమ్మ దగ్గర మంచిగా అవ్వాలంటే నువ్వు తనని క్షమాపణ అడగక తప్పదు. తనని మచ్చిక చేసుకోవాలంటే ఇదే మంచి నిర్ణయం అని అన్నాడు. సరే పదండి, నాకు ఇష్టం లేకపోయినా మీరు చెప్పారని అత్తయ్య గారిని క్షమాపణ అడుగుతాను అని కిందకి వెళ్ళారు. ఇంకా రేఖ అత్తయ్య గారు అంటూ పిలిస్తే లోపల నుండి సత్యవతి, రామ్మూర్తి ఇంకా గోపి వచ్చారు. వచ్చిన వెంటనే ఇక రేఖ, నన్ను క్షమించండి అత్తయ్య గారు, మీ మాటను కాదని నేను ఆఫీస్కి వెళ్ళాను. అయినా నేను మీరు చెప్పిన మాటని విననని ఎలా అనుకున్నారు అత్తయ్య గారు? నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళింది నా జాబ్ రిజైన్ చేయటానికి అని అబద్ధం చెప్పింది. ఆ మాట విన్న సత్యవతి, చూసారా అండి, నా కోడలికి నేనంటే ఎంత గౌరవమో అని సంతోషంతో నేను చెప్పాగా, తను ఇంత మంచి జాబ్ని వదిలేసింది. నేను అంటున్నాను రేఖ ఎప్పుడూ తప్పు చేయదని, కానీ నా మనసు నిన్ను అనుమానించేలా చేసింది. నీ తప్పేమీ లేదమ్మా, నన్ను కూడా క్షమించు అని అంది సత్యవతి. ఆ మాటకి రేఖ చాలా సంతోషించింది. లేదు అత్తయ్య గారు, నేను ఇంకా ఈ ఇంట్లో ఉండి పనులన్నీ నేర్చుకుంటాను అని చెప్పి వాళ్ళ అత్తయ్య గారికి దగ్గరయ్యింది. ఇదంతా చూస్తున్న గోపిక వీళ్ళు వెంటనే కలిసిపోయారు. ఎలాగైనా వేగంగా ఇంట్లో నుండి పంపించేద్దాం అనుకుంటే నా ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యింది అని రేఖ అనుకుంటుంది. ఇంకా గోపిక రేఖ వైపు చూస్తూ, నువ్వు అనుకున్నదే జరగలేదని లోపలికి వెళ్ళిపోతున్నావా అక్క అంటూ మనసులో అనుకుంది. ఇంకా రేపటి నుంచి అక్కకు అన్ని పనులు సహాయం చేస్తాను అని చెప్పి ఎవరి గదిల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా సత్యవతి, రేఖ తను చెప్పగానే ఉద్యోగం మానేసేందుకు చాలా సంతోషించి సంబరంతో రేఖని వాళ్ళ ఆయన రామ్మూర్తి దగ్గర పొగుడుతుంది. చెప్పాను కదండి, రేఖ చాలా చక్కనైన పిల్ల, అందమైన పిల్లే కాదు, అనుకువైన పిల్ల కూడా అని తెగ పొగిడేస్తూ ఉంటుంది. నీకు కొంచెం కోపం వచ్చినా, కొంచెం సంతోషం వచ్చినా నిన్ను పట్టుకోలేం అని రామ్మూర్తి అన్నాడు. చాలే అండి, ఊరుకోండి, ఎక్కడ రవిని నా నుంచి దూరం చేస్తుందో అని భయపడ్డాను. కానీ రేఖ కూడా మనలాంటి కుటుంబం నుంచి వచ్చింది కదా. అయ్యో, వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి రేఖ కోసం చాలా తప్పుగా చెప్పానండి, చాలా తప్పైపోయింది అని రామ్మూర్తితో అంటుంది. అదే కదా, వెంటనే ఏది ఆలోచించకుండా చేసేస్తే నీతో వచ్చిన బాధే అది. సరేలే, ఎలాగో మన పెద్దబ్బాయి కొడుకు బర్త్డే చేస్తున్నాం కదా, అలాగే రేఖ వాళ్ళ అమ్మ నాన్నని కూడా పిలుద్దాం, అందరూ కలిసినట్టుగా ఉంటుంది అని రామ్మూర్తి సలహా ఇస్తాడు. అవునండి, మంచి సలహా ఇచ్చారు, నాకు ఈ ఐడియా పట్టనే లేదు అంటూ
వెంటనే సుదర్శన్ రావుకి ఫోన్ చేసి, అన్నయ్య గారు, రేపు మా ఇంట్లో మా పెద్దోడి కొడుకు బర్త్డే చేస్తున్నామండి. మీరు, వదిన గారు లేక తప్పకుండా రావాలి. మరీ మరీ పిలుస్తున్నాం అని సత్యవతి సుదర్శన్ రావుతో అంటుంది. అలాగే చెల్లమ్మ, అందరం వస్తున్నాం అని అన్నాడు. వెంటనే గోపిక వాళ్ళ అమ్మగారి ఫోన్ చేసి, వదిన గారు, మీరు, అన్నయ్య గారు రేపు మీ మనవడి బర్త్డేకి వస్తున్నారు కదా అని అన్నారు. అది అంత మాట అండి వదిన గారు, నేను మా మనవడి బర్త్డేకి రాకపోతే ఎలా? తప్పకుండా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఇంతలో పంతులు గారి నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ సత్యవతి గారు, మీ అమ్మాయి అయిన వాణికి మంచి సంబంధం చూశానండి. మీకు నచ్చితే రేపు ఆ ఫోటోలు పట్టుకొని వివరాలు పట్టుకొని వస్తాను అని అన్నారు. అలాగే పంతులు గారు, రండి అని సత్యవతి అంది. ఇంతలో వాణి వచ్చింది. అమ్మా వాణి అని పిలిచింది సత్యవతి. ఏంటమ్మా అంటే, నీకు రేపు పెళ్లి చూపుల కోసం పంతులు గారు కొన్ని ఫోటోలు తెస్తానన్నారు. పెళ్ళిపైన నీ ఉద్దేశం ఏమిటమ్మా అంటే, అమ్మా నేను ఇంకా చదువుకుంటాను అమ్మా అన్నా. సరే అమ్మా, ఇంకా ఇప్పుడు ఫోటోలు మాత్రమే చూస్తాం కదా, ఇంకా చూద్దాం, నువ్వేమీ కంగారు పడకు అని సత్యవతి అంది. నువ్వు నీతో అంది. అలాగే అమ్మా అని వాణి అంది. ఇంతలో రేఖ కిందకి దిగి ఇంట్లో పనులన్నీ చేస్తూ చకచక అటూ ఇటూ తిరుగుతూ త్వరగా చేస్తుంది. అది చూసిన సత్యవతి, చూశారా అండి, రేఖ గురించి మీకు చెప్పాను కదా, తను చేస్తే ఏ పనైనా త్వరగానే చేస్తుంది. గోపిక ఎప్పుడైనా ఇలా చేసిందా? చూడండి, ఆ చకచక పరుగులు అలా చేస్తూ పని చేసినట్టే అనిపించట్లేదు అని అంటుంది. ఈ మాట వింటున్న గోపిక చాలా కసితో వీళ్ళపైన పగ పెంచుకుంటుంది. అది చూసిన రేఖ, నాకు తెలుసక్క, నేను నీకు ఇంటికి రావడం ముందు నుంచి ఇష్టం లేదని. కానీ అత్తయ్య గారికి నా పైన చాడీలు చెప్పి నన్ను ఉద్యోగం మానిపిస్తావని నేను కలలో కూడా అనుకోలేదక్క. నిన్ను నా సొంత అక్కలా చూసుకున్నాను అని మనసులో అనుకుంటుంది. చెప్తా, నీ దెబ్బకి నేను దెబ్బ తీయకపోతే నా పేరు రేఖే కాదు అని అంటుంది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి కొంచెం ఉప్పు కారాలు కాస్త ఎక్కువగానే కూరల్లో వేసింది. అలా ఇంట్లో వాళ్ళందరూ ఏంటి ఇంత ఉప్పు కారాలు అని అనుకుంటూ గోపిక అందరూ తిడుతూ ఉన్నారు. గోపిక ఆలోచిస్తూ ఉంది. అదేంటి అంత ఉప్పు ఎలా అయింది? ఏదో ఆలోచనలో పడి నేనే వేసుంటానులే అని అనుకుంటుంది. కానీ ఇదంతా చేసింది రేఖ. ఇలా అప్పుడప్పుడు చేస్తుండగా ఒకరోజు రేఖ గోపిక కళ్ళల్లో పడింది. గోపిక వెంటనే వెళ్ళి, రేఖ, నువ్వే చేస్తున్నావా పని? ఏంటి కూరల్లో ఉప్పేస్తుంది? నువ్వా ఇలా చేస్తావని నేను అనుకోలేదు అని అంది. మరి నువ్వేం చేశావు? అది కూడా చెప్పక్క అని అంది. నేనేం చేశాను? నేనేమీ చెయ్యలేదే అన్నా. నువ్వు నా కోసం అత్తయ్య గారి దగ్గర చాడీలు చెప్పటం నాకు తెలీదు అనుకున్నావా? నేను నా ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. నువ్వు ఇలా చేస్తావని
అనుకోలేదక్కా. అన్న తోబుట్టువు లేకలాగే నిన్ను కూడా చూశానక్కా. ఎందుకక్కా నన్ను ఇంత మోసం చేశావు అని అడిగింది. ఆ మాటకి గోపిక ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయి, సారీగా రేఖ, నన్ను క్షమించు. నువ్వు ఇంటికి వచ్చి నా గౌరవం, నా ఆత్మగౌరవాన్ని పాడు చేస్తావని అనుకున్నాను. కానీ ఎప్పుడూ అలా చెయ్యలేదు. నువ్వు ఇలాగే ఉన్నావు. కానీ నేను ఇలా ప్రవర్తించాను. నన్ను క్షమించమ్మా అంది. అదేంటక్కా పెద్దవారు మీరు, నన్ను అలా అనడమేంటి? మనం ఎప్పుడూ కలిసుండాలి అక్కా. మనం కలిసి ఉండి ఈ కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలి అక్కా అని అంది. అలాగే తల్లి అని చెప్పి ఇద్దరూ కౌగిలించుకొని ఎప్పటిలాగే అక్క చెల్లెల్లాగా హాయిగా పనులు ఇద్దరూ కలిసి చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇలా కొద్ది రోజులు అయ్యాక ఈ విషయాలన్నీ తెలుసుకున్న సత్యవతి కూడా చాలా సంతోషించింది. నా ఇద్దరి కోడళ్ళు నేను చెప్పినట్టుగానే నాకు ఇద్దరు కూతుళ్ళు. నా కూతురు అయిన వానితో పాటు వీళ్ళిద్దరూ. మొత్తం అంటే నాకు 3 కూతుళ్ళు. ఎప్పుడూ కుటుంబం కలిసి ఉండాలని నా ఆలోచన వీళ్ళిద్దరూ నిలబెట్టారు. ఉమ్మడి కుటుంబం అంటేనే మా కుటుంబం, మా కుటుంబం అంటేనే ఉమ్మడి కుటుంబం అని అందరూ చెప్పుకునేలా చేశారు అని సత్యవతి ఆనందంతో పొంగిపోయింది.